ఎట్లా చెప్పగలుగుతాం? మేము 2 ఓట్లు వేసినాం, ఎంపీలకు వేసినాము, ఎమ్మెల్యేకి వేసినాము. ఇప్పుడు ఎట్లా లేవని మాట్లాడుతావు నువ్వు? ఈ హక్కుతో మాట్లాడుతున్నావు నువ్వు. పింఛన్ లేదేం లేదు, అవే 2000 ఇస్తున్నాడు. అది కూడా అట్లనే ఇస్తున్నాడు. మళ్ళీ ఆయన ఎక్కి ఏం లాభం? ఆయన ఏం సుధరాయిస్తున్నాడు మాకు? ఏం సాధిస్తున్నాడు? మాకు కేసీఆర్ ఉన్నప్పుడు 200లకు 2000 చేసిండు, 2000 పింఛన్ చేసిండు. ఇప్పుడు ఆ 2000 కూడా కరెక్ట్ వస్తలేవు. మళ్ళీ ఆయన సీటు మీదకి ఎక్కి లాభం ఏంది? ప్రజలతోటి మాత్రము బూతులు బూతులు తిడతాం మేము. మాకు మా ఓటు ఎట్లా పోయింది? ఇన్నేళ్ళ నుంచి లేని ఓటు ఇప్పుడు ఎట్లా తీసేస్తారు మాది? ఇంత జనంతో మేము గెలిపించినాం, నువ్వేడున్నావు? అప్పుడు వచ్చినావు, ఇప్పుడు దాకా కనవాళ్ళే. 1.5 సంవత్సరం అయిపోతుంది. రోడ్డు లేదు, మాకు ఏది సవలతు లేదు. ఎమ్మెల్యే ఎవరైతే గెలిచిరో మా ముంగటికి రావాలి, మా ముంగట వచ్చి మేము ఈ పని చేస్తామని చెప్పాలి అంతే. అరే గణేష్ అన్న, ఏ గణేష్ అన్నను రావాలి మాకు. అప్పుడెట్లా వచ్చినావు? ఇల్లు తిరుక్కుంటా నమస్తే పెట్టుకుంటా ఎందుకు వచ్చినావు నువ్వు? ఇప్పుడు కూడా అట్లా రావాలి. మా జనం ఎట్లుంది, ఎందుకు తీసేయాలి? మరి వాళ్ళ తిక్కేలే మేము గెలిచినాం కదా, మేము ఇన్ని కార్లు కొనుక్కున్నాం, ఇవి కొనుక్కున్నాం, అన్ని కొనుక్కున్నామని అని అనాలి. రావాలి ఈడ మేము కూడా బతాం అట్లా. మీ అంతలో మీరే ఉంటారు, మా అంతలో మేమే. మీకు అవసరం ఉన్నప్పుడు వస్తుంది, రోడ్డు మీద ఎక్కుతారు, కథ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. మాకు మోరీలు కావాలన్నాం, మోరీలు లైన్ వేపిస్తాను, అది లేదు, రోడ్డు లేదు. ఓటు ఇవి కావాలి మాకు. ఓట్లు ఇప్పిస్తాము కంపల్సరీ. లవడాల మీద వస్తే గ్యారంటీ ఇప్పిస్తాను. వచ్చినాక గల్లీకే బంద్ చేసిరు. ఓట్లు పట్టాలన్నీ ఇప్పిస్తా అని చెప్పి కథం ఆపేసిరు. ఇప్పుడు మొత్తం అయినాయి, అన్ని అయిపోయినాయి. ఎక్కినావు మిద్ద మీద లోటు. ఇప్పుడు మేమైతే కంట్రోల్ 7 నెలలు మా అన్న ఉంటున్నాం కదా, తింటే మాకున్న కన్నా ఇండ్లు చాలు. మాకు పట్టాలు వస్తే చాలు, ఓట్లు వస్తే చాలు. దానికన్నా మించి మాకు ఏమీ అవసరం లేదు. దానికంటే ఎక్కువ ఏమి మా సొంతం మా కష్టంతో మేము తింటున్నాం. ఒకళ్ళ పైసకైతే ఆశ పడలేదు. మాది ఏంది, మేము ఇన్ని ఏళ్ళు పుట్టింది పెరిగింది ఈడ. ఇప్పుడు తీసేస్తామంటే ఎట్లా పోతాము? నల్లలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ మాకు ఓటు, మోర్ లైను, రోడ్డు, మళ్ళీ ఇండ్లు పట్ట కంపల్సరీ ఇప్పిస్తాను. ఫస్ట్ వీడియో తీసిన దాంట్లో కూడా ఉన్నాయి. పట్టాలు ఇప్పిస్తా. ఇప్పుడు వచ్చి తీసేస్తా అంటే ఎట్లా అవుతుంది? ఎట్లా పోతాయి ఇండ్లు? ఎట్లా వెళ్తాం మేము వీడికి వెళ్ళి? మాకు ఎట్లా చూడు, రోడ్ ఎట్లా ఉంది ఏంది? మాకు నీళ్ళైతే వస్తున్నాయి, నీళ్ళు ఇప్పుతున్నారు. రోడ్ మాత్రము అక్కడ దేని చేయలేదు. మొత్తం రోడ్ మొత్తం ఇట్లా ఉంది చూసుకొని. మాకు మాత్రం కాలేదు. మా ఓటు ఎట్లా కట్ చేస్తావు? 40 ఏళ్ళ కొలక ఉన్నాం మేము. 45 ఏళ్ళు, 84 నుంచి ఈయన ఉన్నాం మేము. మాకు ఎట్లా కట్ చేస్తారు? ఎందుకు కట్ చేస్తారు మాకు? నువ్వు గెలిచినావు, ఇప్పటిదాకా మా ఇంటికి రాలేవు, మా గల్లీకి రాలేవు. వచ్చి చూసుకో, గల్లీ మొత్తం తిరుక్కొని చూసుకో, ఎట్లా ఉంది ఏం కథ అని చూసుకొని పని చేసుకుంటే పని చేసుకో. ఇక లేదంటే ఇక నీ ఇష్టం అది. మళ్ళీ రేపు పొద్దుగాల నీకు టైం ఉంటుంది. నీకు టైం ఉంటుంది. రేపు పొద్దుగాల మళ్ళీ ఇంకొని ఎంచుకుంటాం మేము. పని చేసిన పట్టుకుంటాం మేము. పని చేయని ఎట్లా పట్టుకుంటాం?